ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద కార్తీక మాసోత్సవాలలో భాగంగా ఆలయ మండపంపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై శ్రీ స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసి అర్చక స్వాములు వైకానస ఆగమ శాస్త్రబద్ధంగా శ్రీ సువర్చల హనుమద్ కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఈ కళ్యాణ క్రతువులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ క్రతువు తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సుమారు 4,000 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. జై శ్రీరామ్. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మికం కరుణాకర ప్రభోశాంతం రామదూతం నమామ్యహం. గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న మధ్య ఆంజనేయ స్వామి సన్నిధిందు కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఈ రోజున స్వామివారికి సువర్చల సమేత పంచముఖాంజనేయ స్వామివారికి అత్యంత అద్భుతంగా కళ్యాణోత్సవం జరపబడి ఉన్నది. కావున భక్తులందరూ స్వామిని తిలకించి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిగా కోరుతున్నాం. ఇదే విధంగా రేపు కార్తీక మాసోత్సవాల సందర్భంగా కార్తీక సోమవారం నాడు స్వామివారికి విశేషంగా అర్చన జరుగును. కావున భక్తులెల్లరూ స్వామివారిని దర్శించి తరించి స్వామికి కృపకి పాత్రులు కావలసిందిగా కోరుతూ తీర్థప్రసాదాలు స్వీకరించి అదేవిధంగా అన్న సమారాధన సందర్భంగా అన్న సమారాధన యందు భక్తులు స్వామిని ప్రసాదం స్వీకరించి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.